నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనతో పాటు తెలుగుదేశం పార్టీ నేత ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు. శ్రీనివాస్ చౌదరి గారు, నమస్కారం. రెడ్ బుక్ అమలు చేస్తున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. అందుకనే కక్షపూరితంగా కూటమి ఈ 2 నెలలుగా అనేక మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు హత్యలకు కారణమైంది. ఇప్పుడేమో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళ అరెస్టులకు రెడీ అవుతుంది అనేటువంటి విమర్శ చేస్తుంది వైఎస్ఆర్సీపీ. ఏం సమాధానం చెప్తారు? జోగి రమేష్ గారి కొడుకు అరెస్ట్ కావచ్చు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చుట్టూ నడుస్తున్న రాజకీయం కావచ్చు, మీరు ఏం చెప్తారు? సార్, డికే పరిస్థితి కోడి చికెన్ షాప్ దగ్గర తొడగొట్టినట్టు అధికారులు ఉండేటప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చిన విరవీగారు. పెద్దిరెడ్డి కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, చాలా మంది ఇంకా మీరు చెప్పిన పేర్లందరూ కూడా, సత్య రామకృష్ణ కావచ్చు, వైవి సుబ్బారెడ్డి కావచ్చు, విజయసాయి కావచ్చు. ఆ రోజు రెడ్ బుక్ అనేది అదే డేంజర్ అని కాదు కదా, రిలయబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్ రెడ్ బుక్. అఖిలేష్ యాదవ్ తనకి అబ్రివేషన్ చెప్తే నవ్వాడు ఢిల్లీలో. వెనకాల చూసి ఈయన ఇలా ఇలా పిచ్చిన నవ్వుకున్నాడు. రెడ్ బుక్ మీద చాలా క్లియర్ గా ఉంది, రిలయబుల్ ఎకనామికల్ డెవలప్మెంట్. సో రెడ్ బుక్ లో ఉండేది ఎవరు? సమాజానికి ప్రజలకు హాని చేసిన అధికారుల పేర్లు, రాజకీయ నాయకుల పేర్లు ఎవరు లేవు. మేము ఒకటే చెప్పాం, ప్రజలు హింసించే వాళ్ళు ఎవరైనా తప్పు చేయడం ఎవరైనా కొద్దినోళ్ళు నీళ్ళ తప్పదు. ఇప్పుడు జోగి రమేష్ ఏంటి, ఆల్రెడీ కొన్ని 10 సంవత్సరాలు అగ్రిగోల్డ్ ఉన్న బాధితులు ధర్నాలు చేసి వాళ్ళు పెట్టుబడి డబ్బులు రాక ఆత్మహత్యలు చేసుకున్నారు, నిరసన తెలియజేస్తున్నారు. గత గవర్నమెంట్ లో కొంత అంగ వాళ్ళు డబ్బులు చేస్తారంటే కూడా 9 రాష్ట్రాల్లో కేసులు కోర్టు కేసు వేశారు. కాబట్టి అది జట్లమైంది. దాన్ని తీసుకెళ్లి సర్వే నెంబర్లు మార్చి ఆ సర్వేని మేనేజ్ చేసి, దబరిషాన్ని మేనేజ్ చేసి 88 ఉన్నటువంటి యొక్క సర్వే నెంబర్ని 87 గా మార్చి 2160 గజాల పైచలు చేసుకుని దాని వెంటనే అమ్మేయటం అంటే ఇట్స్ ఎ ప్లాన్ పక్క. అందుకే అందరిని అధికారులని ప్లస్ వాళ్ళ కొడుకుని, పైగా ఆయన ఏమన్నాడు, నా కొడుకు అమెరికా నుంచి వచ్చాడు, అమ్మాయి కూడా అన్నాడు. మరి ఇదే మాటలు మిమ్మల్ని అడుగుతాను. ఇదే జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, వస్తున్న నక్క. చంద్రబాబు నాయుడు ఆ మాట అంటే పవన్ కళ్యాణ్ పిచ్చి కుక్క అన్నాడు. ఇదే జోగి రమేష్ కొడుకు ఆయన రాజీవ్ చంద్రబాబు నాయుడుకు ఉన్న రోగాల కన్నా కుప్పలో గెలవమని చెప్పి, అతని వయసు మిసాలు కూడా సరిగా 40 సంవత్సరాలు చేసిన రాజకీయాల్లో ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడుకు ఉన్న రోగాలు ఆయన తెలుసా అనే విధంగా కించిపరిచే వ్యక్తిధానం చేశారు. పైగా లోకేష్ బయట నుంచి వచ్చే వ్యక్తి, ఆయన కూడా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ చదువుకొచ్చాడు. ఆయన ఏమన్నారు, జగన్మోహన్ పట్ల ఉండేటప్పుడు జోగి రమేష్ అధికారులు ఉండేటప్పుడు ఏమన్నాడు, లోకేష్ ని మద్దతేద్దామా, కృష్ణానదిలో కలిపేద్దామా అంటే ఓ నిధులు సంకలు పెట్టారు కదా, సంకలు కుద్దారు కదా. సో ఇవన్నీ వాళ్ళని నేను వాళ్ళనే మాటలు రిమైండ్ చేసి, ఈ రోజు చట్ట ప్రకారం ఆధారాలు ఉన్నాయి మా దగ్గర. 1920 వాళ్ళ గవర్నమెంట్ లో ఉండేటప్పుడు 2018లోనే ఈ కేసు నమోదైంది జోగి రమేష్ గారి మీద. అధికారులు వాళ్ళు కాబట్టి చర్యలు తీసుకోవాలా. సేమ్ కేసు రిపీట్ చేశారు అంతే. మీరు కౌంట్ చూడండి, చట్ట ప్రకారంగా మీరు ఆ రిపోర్ట్ కూడా తీసుకోవచ్చు. 2018లో ఈ కేసు నమోదైంది. అప్పుడున్న సర్వేరు సంథింగ్ నాగేశ్వరరావు రిజిస్ట్రార్ త్రివేది అనే ఒక లేడీ సర్వే రిపోర్ట్స్ ఇచ్చారు. సర్వేరు వెంకటేశ్వర ఒక వ్యక్తి, వీళ్ళ మీద ఒక 5-6 మంది అప్పుడే వాళ్ళు ఎఫ్ఐఆర్ రాయడానికి ప్రయత్నం చేశారు. అప్పుడే కేసు నమోదైంది. దాన్ని ఈ రోజు వాళ్ళ కొడుకు రాజీవ్, అదేవిధంగా జోగి వెంకటేశ్వరరావు వాళ్ళ బాబాయ్ మీద 2 స్పిట్ చేసి 2 డబుల్ రిజిస్ట్రేషన్ చేయడం అనేది నేరం కదా. ఇలా పెద్దిరెడ్డి కూడా 947 ఎకరాల పైచీలకు అన్ని రకాల భూములు దోసేసుకుని బెనామీ పేర్లు పెట్టుకుని ఎక్కువ తప్పే కదా. దాని కనిపెట్టిన దానికి కలెక్టర్ ఆఫీస్ దగ్గర పెట్టారు కదా, సర్టిఫికేట్ లో పత్రాలు దగ్గర పెట్టేశారు కదా, తుమ్మడికాయ దొంగంటే బదులనుకున్నట్టు. సో వీళ్ళు చేసిన అవినీతులు బయట పెడుతున్నారు. ఈ అవినీతి పైన సమాధానం చెప్పాల్సిన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వాళ్ళు ఎవరు బయటికి రావట్లా, అంటే చేసిన తప్పులు ఒప్పుకుంటున్నారు. సో చట్ట ప్రకారం ఎవరైతే తప్పు చేశారో, రాష్ట్ర సంపదని ప్రజల ఆస్తి దోచుకున్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్షిస్తాం. వ్యక్తిగత దాడులు చేయట్లేదు, మేము కొట్టట్లేదు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయట్లేదు, సొంత ఎంపీని లేకపోతే స్కిప్ కొట్టి తాడికి ప్రయోగించలేదు కదా. మేము చాలా క్లియర్ గా చట్ట ప్రకారం వాళ్ళు చేసిన తప్పులు నిరూపించి, అదిగో ఇలా తప్పు చేసావు, దీనివల్ల నష్టపోతున్నావు, ప్రజలు నష్టపోయారు, ఇది నీ శిక్ష అని చెప్పి డైరెక్ట్ చేస్తున్నారు. చివరికి వాళ్ళ రఘురామ్ గారు ఎమ్మెల్సీ గారు పోలీసులు దాచేయడానికి వెళ్ళారు కదా. నాకు చూసే కదా మా వీడియోలన్నీ కూడా, ఎలా ఒక ఎమ్మెల్సీని అడ్డుకుంటావు అని చెప్పి బెదిరించాడు కదా ఎస్ఐని. సో మనం అటువంటి రాజకీయాలు చేయదలుచుకోలేదు కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నాయకులకి రెడ్ బుక్ అంటే భయం, కానీ రెడ్ బుక్ అంటే అర్థం ఇది. కాబట్టి అర్థం చేసుకోకుండా గుమ్మడికాయ దొంగంటే పోదాం అనుకున్న పరిస్థితి అంటే తప్పు చేశారు కాబట్టి వాళ్ళు ఈరోజు భయపడుతున్నారు. అందుకే ఈరోజు తప్పు చేసిన తుప్పలు కొడతాం, ప్రజాస్తులు నిలబెడతాం. ఇంకా నెక్స్ట్ లిస్ట్ లో ఎవరున్నారు? ఇంకా చాలా మంది ఉన్నారు సార్, వంశీ గాని, నాని గాని, చాలా మంది. ఇంకా మా రాష్ట్రంలో మా జిల్లాలో చాలా మంది చెవిరెడ్డి లాంటి వాళ్ళు, పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు ఆల్రెడీ అబ్బాయిని కూడా అరెస్ట్ చేసినట్టున్నారు కదా. చేశారు కానీ వాళ్ళ మీరు జైల్లో పెట్టాల 41 నోటీసులు ఇచ్చారు. నిన్న కూడా జోగి రమేష్ గారి కొడుకు నోటీసులు ఇచ్చిన తర్వాత అరెస్ట్ చేశాం.
చంద్రబాబు నాయుడు గారు రండి, కిషన్ గారికి రండి, మీ నోటీస్ ఇస్తాను, ముందు అరెస్ట్ అయిపోండి అని నేను చెప్పలేదే. నేను చట్ట ప్రకారం పోతున్నాను సార్. దుర్మార్గం రాజకీయాలు చేయట్లేదు, చేయం కాబట్టే ప్రజలు మమ్మల్ని ఆరాధిస్తారు. వాళ్ళలాగా రాజకీయాలు చేస్తే మాకు కూడా అదే గది పడుతుంది. కాబట్టి చట్టం ఎవరు చుట్టం కాదు. కాబట్టి ప్రజాస్వామ్యంలో రాజారెడ్డి రాజకీయాలు చేయకుండా ప్రజాస్వామ్యం బతికించడం కోసం మానవ హక్కులు, పౌర హక్కులు ఏవైతే ఉన్నాయో చూసారు. 60 రోజులు 60 అద్భుతమైన కార్యక్రమాలు చేసాం. బ్రహ్మాండ డెవలప్మెంట్ తీసుకొస్తున్నాం. సో రాష్ట్రం మాకు అభివృద్ధి కావాలి, పోలవరం అమరావతి పూర్తి కావాలి, సన్ రైజ్ రాష్ట్రంగా దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ పోవాలి. కాబట్టి ఇటువంటి కలుపు మొక్కల్ని ఎరగిపోతే మాత్రం మళ్ళీ రాష్ట్రం అబాస్పాలు అవుతుంది. మీ జిల్లాలో ఇంకా ఎవరున్నారు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఈ రోజు హైకోర్టులో కూడా ఏదో ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చిందని చెప్పి 100% బిఎం అసూన్ రెడ్డి ఉన్నాడు. అలాగే ఇంకా ఇతర మన ద్వారనాథ్ రెడ్డి గారు తమ్ములపల్లిలో ఉన్నాడు. అలాగే పొంగనూరు రామచంద్రారెడ్డి గారు ఉన్నారు. ఇంకా చాలా మంది వాళ్ళ ఓడిపోయిన ఎమ్మెల్యేలు కూడా ప్రస్తుతం మా జిల్లాలో లేరు. వాళ్ళు వేరే రాష్ట్రంలో కూడా తెలియదు. వాళ్ళ భయాలు వాళ్ళకునే వాళ్ళ జాగ్రత్తలు ఉంటున్నారు. కాబట్టి చాలా మంది హైకోర్టు, సుప్రీంకోర్టుకి వెళ్ళి యాంటిసిపేట్ బెయిల్ ఇచ్చుకోవడం, కేసులు అబ్జర్వ్ చేయడం. అంటే ఇది అన్నమాట లేదు. కొద్దిన్నోళ్ళు నీళ్ళు అవుతున్నారు, ఎందుకు భయపడుతున్నారు? తప్పులు చేశారు, అందుకే ఊర్లలో ఉండలేకపోతున్నారు. ఊర్లలో ఉంటే జనం తిరుగుబాటు చేస్తున్నారు కదా. పెద్దిరెడ్డి గారు చేశారు కదా ఊరికే రావద్దని చెప్పి. కాబట్టి జనం కూడా తిరుగుబాటు వచ్చింది. కాబట్టి గుర్తు చేసుకుని తప్పులు చేసి ఎవరికైనా ఈ తిప్పలు తప్పవు. కాబట్టి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులకు ప్రతిరోజు ఎవరు కక్షాలకు పోదలుచుకోలేదు. మేము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ప్రజల ఆస్తిని, ప్రజల సంపదను దోచుకున్న వాళ్ళు మాత్రం ఎవరున్నా ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే వదిలిపెట్టే సమస్య లేదని బాబు గారు అంటున్నారు. మేము అదే మాట్లాడుతున్నాం. ది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనతో పాటు తెలుగుదేశం పార్టీ నేత ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు. శ్రీనివాస్ చౌదరి గారు నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్. రెడ్ బుక్ అమలు చేస్తున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. అందుకనే కక్షపూరితంగా కూటమి ఈ 2 నెలలుగా అనేక మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు హత్యలకు కారణమైంది. ఇప్పుడేమో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళ అరెస్టులకు రెడీ అవుతుంది అనేటువంటి విమర్శ చేస్తుంది వైఎస్ఆర్సీపీ. ఏం సమాధానం చెప్తారు? జోగి రమేష్ గారి కొడుకు అరెస్ట్ కావచ్చు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చుట్టూ నడుస్తున్న రాజకీయం కావచ్చు, మీరు ఏం చెప్తారు? సార్, డిక్కే పరిసిన కోడి చికెన్ షాప్ దగ్గర తొడగొట్టినట్టు అధికారులు ఉండేటప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చిన విరవీగారు. పెద్దిరెడ్డి కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, చాలా మంది, ఇంకా మీరు చెప్పిన పేర్లందరూ కూడా, సత్య రామకృష్ణ కావచ్చు, వైవి సుబ్బారెడ్డి కావచ్చు, విజయసాయి కావచ్చు. ఆ రోజు రెడ్ బుక్ అనేది అదే డేంజర్ అని కాదు కదా, రిలయబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్ రెడ్ బుక్. అఖిలేష్ యాదవ్ దానికి అబ్రివేషన్ చెప్తే నవ్వాడు ఢిల్లీలో. వెనకాల చూసి ఈయన ఇలా ఇలా పిచ్చిన ఈయన నవ్వుకున్నాడు. రెడ్ బుక్ మీద చాలా క్లియర్ గా ఉంది, రిలయబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్. సో రెడ్ బుక్ లో ఉండేది ఎవరు? సమాజానికి, ప్రజలకు హాని చేసిన అధికారుల పేర్లు, రాజకీయ నాయకుల పేర్లు ఎవరు లేవు. మేము ఒకటే చెప్పాం, ప్రజలు హింసించే వాళ్ళు ఎవరైనా, తప్పు చేయడం ఎవరైనా కొద్దినోళ్ళు నీళ్ళకి తప్పదు. ఇప్పుడు జోగి రమేష్ ఏంటి, ఆల్రెడీ కొన్ని 10 సంవత్సరాలు అగ్రిగోల్డ్ ఉన్న బాధితులు ధర్నాలు చేసి వాళ్ళు పెట్టుబడి డబ్బులు రాక ఆత్మహత్యలు చేసుకున్నారు, నిరసన తెలియజేస్తున్నారు. గత గవర్నమెంట్లు కొంత అంగం వాళ్ళు డబ్బులు చేస్తారంటే కూడా వివిధ రాష్ట్రాలు, 9 రాష్ట్రాల్లో కేసులు కోర్టు కేసు వేశారు. కాబట్టి అది జట్లమైంది. దాన్ని తీసుకెళ్లి సర్వే నెంబర్లు మార్చి, ఆ సర్వేని మేనేజ్ చేసి, దబరిషాన్ని మేనేజ్ చేసి 88 ఉన్నటువంటి యొక్క సర్వే నెంబర్ని 87 గా మార్చి 2160 గజాల పైచలు చేసుకుని దాని వెంటనే అమ్మేయటం అంటే ఇట్స్ ఎ ప్లాన్ పక్కా. అందుకే అందరిని, అధికారులని ప్లస్ వాళ్ళ కొడుకుని, పైగా ఆయన ఏమన్నాడు, నా కొడుకు అమెరికా నుంచి వచ్చాడు, అమ్మాయి కూడా అన్నాడు. మరి ఇదే మాటలు మిమ్మల్ని అడుగుతాను. ఇదే జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, వస్తున్న నక్క, చంద్రబాబు నాయుడు ఆ మాట అంటే పవన్ కళ్యాణ్ పిచ్చి కుక్క అన్నాడు. ఇదే జోగి రమేష్ కొడుకు ఆయన రాజీవ్ చంద్రబాబు నాయుడుకు ఉన్న రోగాల కన్నా కుప్పలో గెలవమని చెప్పి, అతని వయసు ఏంది, మిసాలు కూడా సరిగా వెళ్ళాలి. 40 సంవత్సరాలు చేసిన రాజకీయాల్లో ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు ఉన్న రోగాలు ఆయన తెలుసా అనే విధంగా కించిపరిచే వ్యక్తి ధనం చేశారు. పైగా లోకేష్ బయట నుంచి వచ్చే వ్యక్తి, ఆయన కూడా శాంతిపాటి న్యూస్ చదువుకొచ్చాడు. ఆయన ఏమన్నారు, జగన్మోహన్ పట్ల ఉండేటప్పుడు, జోగి రమేష్ అధికారులు ఉండేటప్పుడు ఏమన్నాడు, లోకేష్ ని మద్దతేద్దామా, కృష్ణానదిలో కలిపేద్దామా అంటే, ఓ నిధులు సంకలు పెట్టారు కదా, సంకలు కుద్దారు కదా. సో ఇవన్నీ వాళ్ళని నేను వాళ్ళని అనే మాటలు రిమైండ్ చేసి, ఈ రోజు చట్ట ప్రకారం ఆధారాలు ఉన్నాయి మా దగ్గర. 1920 వాళ్ళ గవర్నమెంట్ లో ఉండేటప్పుడు 2018లోనే ఈ కేసు నమోదైంది జోగి రమేష్ గారి మీద. అధికారులు వాళ్ళు కాబట్టి చర్యలు తీసుకోవాలా. సేమ్ కేసు రిపీట్ చేశారు అంతే. మీరు కావచ్చు చూడండి, మీరు చట్ట ప్రకారంగా మీరు ఆ రిపోర్ట్ కూడా తీసుకోవచ్చు. 2018లో ఈ కేసు నమోదైంది. అప్పుడున్న సర్వేరు సంథింగ్ నాగేశ్వరరావు రిజిస్ట్రారు, త్రివేది అనే ఒక లేడీ సర్వే రిపోర్ట్స్ ఇచ్చారు. సర్వేరు వెంకటేశ్వర ఒక వ్యక్తి, వీళ్ళ మీద 5-6 మంది అప్పుడే వాళ్ళు ఎఫ్ఐఆర్ రాయడానికి ప్రయత్నం చేశారు. అప్పుడే కేసు నమోదైంది. దాన్ని ఈ రోజు వాళ్ళ కొడుకు రాజీవ్,
అదేవిధంగా జోగి వెంకటేశ్వరరావు వాళ్ళ బాబాయ్ మీద 2 స్పిట్ చేసి 2 డబుల్ రిజిస్ట్రేషన్ చేయడం అనేది నేరం కదా. ఇలా పెద్దిరెడ్డి కూడా 947 ఎకరాల పైచీలకు అన్ని రకాల భూములు దోసేసుకుని బెనామీ పేరుతో పెట్టుకోండి ఇప్పుడు తప్పే కదా. తన కనిపెట్టిన దానికి ఆ కలెక్టర్ ఆఫీస్ దగ్గర పెట్టారు కదా, సెక్రటరియట్ లో పత్రాలు దగ్గర పెట్టేశారు కదా, తుమ్మడికాయ దొంగ అంటే బదులు అనుకున్నట్టు. సో వీళ్ళు చేసిన అవినీతులు బయట పెడుతున్నారు. ఈ అవినీతి పైన సమాధానం చెప్పాల్సిన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వాళ్ళు ఎవరు బయటికి రావట్లా, అంటే చేసిన తప్పులు ఒప్పుకుంటున్నారు. సో చట్ట ప్రకారం ఎవరైతే తప్పు చేశారో రాష్ట్ర సంపదని ప్రజల ఆస్తి దోచుకున్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్షిస్తాం. వ్యక్తిగత దాడులు చేయట్లేదు, మేము కొట్టట్లేదు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయట్లేదు, సొంత ఎంపీని లేకపోతే స్కిప్ కొట్టి తాడికి ప్రయోగించలేదు కదా. మేము చాలా క్లియర్ గా చట్ట ప్రకారం వాళ్ళు చేసిన తప్పులు నిరూపించి అదిగో ఇలా తప్పు చేసావు, దీనివల్ల నష్టపోతున్నావు, ప్రజలు నష్టపోయారు, ఇది నీ శిక్ష అని చెప్పి డైరెక్ట్ చేస్తున్నారు. చివరికి వాళ్ళ రఘురామ్ గారు ఎమ్మెల్సీ గారు పోలీసులు దాచేయడానికి వెళ్ళారు కదా. నా చూసే కదా మా వీడియోలన్నీ కూడా, ఎలా ఒక ఎమ్మెల్సీని అడ్డుకుంటావు అని చెప్పి బెదిరించాడు కదా ఎస్ఐని. సో మనం అటువంటి రాజకీయాలు చేయదలుచుకోలేదు కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నాయకులకి రెడ్ బుక్ అంటే భయం, కానీ రెడ్ బుక్ అంటే అర్థం ఇది కాబట్టి అర్థం చేసుకోకుండా గుమ్మడికాయ దొంగ అంటే పోదాం అనుకున్న పరిస్థితి అంటే తప్పు చేశారు కాబట్టి వాళ్ళు ఈరోజు భయపడుతున్నారు. అందుకే ఈరోజు తప్పు చేసిన తుప్పదలు కొడతాం, ప్రజాస్తులు నిలబెడతాం. ఇంకా నెక్స్ట్ లిస్ట్ లో ఎవరున్నారు? ఇంకా చాలా మంది ఉన్నారు సార్, వంశీ గాని నాని గాని చాలా మంది. ఇంకా మా రాష్ట్రంలో మా జిల్లాలో చాలా మంది చెవిరెడ్డి లాంటి వాళ్ళు, పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు ఆల్రెడీ అబ్బాయిని కూడా అరెస్ట్ చేసినట్టున్నారు కదా. చేశారు కానీ వాళ్ళ మీరు జైల్లో పెట్టాల 41 నోటీసులు ఇచ్చారు. నిన్న కూడా జోగి రమేష్ గారి కొడుకు నోటీసులు ఇచ్చిన తర్వాత అరెస్ట్ చేశాం. చంద్రబాబు నాయుడు గారు రండి, కిషన్ గారికి రండి, మీ నోటీస్ ఇస్తాను, ముందు అరెస్ట్ అయిపోండి అని నేను చెప్పలేదే. నేను చట్ట ప్రకారం పోతున్నాను సార్. దుర్మార్గ రాజకీయాలు చేయట్లేదు, చేయం కాబట్టే ప్రజలు మమ్మల్ని ఆరాధిస్తారు. వాళ్ళలాగా రాజకీయాలు చేస్తే మాకు కూడా అదే గది పడుతుంది. కాబట్టి చట్టం ఎవరు చుట్టం కాదు కాబట్టి ప్రజాస్వామ్యంలో రాజారెడ్డి రాజకీయాలు చేయకుండా ప్రజాస్వామ్యం బతికించడం కోసం మానవ హక్కులు, పౌర హక్కులు ఏవైతే ఉన్నాయో చూసారు. 60 రోజులు 60 అద్భుతమైన కార్యక్రమాలు చేసాం. బ్రహ్మాండ డెవలప్మెంట్ తీసుకొస్తున్నాం. సో రాష్ట్రం మాకు అభివృద్ధి కావాలి, పోలవరం అమరావతి పూర్తి కావాలి, సన్ రైజ్ రాష్ట్రంగా దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ పోవాలి. కాబట్టి ఇటువంటి కలుపు మొక్కల్ని ఎరగిపోతే మాత్రం మళ్ళీ రాష్ట్రం అబాస్పాలవుతుంది. మీ జిల్లాలో ఇంకా ఎవరున్నారు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఈ రోజు హైకోర్టులో కూడా ఏదో ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చిందని చెప్పి 100% బిఎం మసూద్ రెడ్డి ఉన్నాడు. అలాగే ఇంకా ఇతర మన ద్వారనాథ్ రెడ్డి గారు తమ్ములపల్లిలో ఉన్నాడు. అలాగే పొంగనూరు రామచంద్రారెడ్డి గారు ఉన్నారు. ఇంకా చాలా మంది వాళ్ళ ఓడిపోయిన ఎమ్మెల్యేలు కూడా ప్రస్తుతం మా జిల్లాలో లేరు. వాళ్ళు వేరే రాష్ట్రంలో కూడా తెలియదు. వాళ్ళ భయాలు వాళ్ళకునే వాళ్ళ జాగ్రత్తలు ఉంటున్నారు. కాబట్టి చాలా మంది హైకోర్టు, సుప్రీంకోర్టుకి వెళ్ళి యాంటిసిపేట్ బెయిల్ ఇచ్చుకోవడం, కేసులు అబ్జర్వ్ చేయడం. అంటే నేను అన్నమాట లేదు. కొద్దిన్నోళ్ళు నీళ్ళు అవుతున్నారు, ఎందుకు భయపడుతున్నారు అంటే తప్పులు చేశారు, అందుకే ఊర్లలో ఉండలేకపోతున్నారు. ఊర్లలో ఉంటే జనం తిరుగుబాటు చేస్తున్నారు కదా. పెద్దిరెడ్డి గారు చేశారు కదా, ఊరికే రావద్దని చెప్పి. కాబట్టి జనం కూడా తిరుగుబాటు వచ్చింది. కాబట్టి గుర్తు చేసుకొని తప్పులు చేసి ఎవరికైనా ఈ తిప్పలు తప్పవు. కాబట్టి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులకు ప్రతిరోజు ఎవరు కక్షాలకు పోదలుచుకోలేదు. మేము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ప్రజల ఆస్తిని, ప్రజల సంపదను దోచుకున్న మాత్రం ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే వదిలిపెట్టే సమస్య లేదని బాబు గారు అంటున్నారు. మేము అదే మాట్లాడుతున్నాం. స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.